అయిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలి? మన యొక్క ఈ ప్యాటర్న్ ని మనం వీటిలో ఈ త్రిభుజం లోపల మనకు వచ్చినటువంటి ఈ వాల్యూస్ ద్వారా చూస్తే కొత్త ప్యాటర్న్లు వచ్చాయి. ఈ కొత్త ప్యాటర్న్ లో ఏముండకూడదు అంటే డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉండకూడదు. డెడ్ యాంటీ కాంబినేషన్స్ గా మనకు తెలుసు 16, 17, 29, 37, 38, 47. చూడండి ఇప్పుడు దీనిలో ఏమైనా డెడ్ యాంటీ కాంబినేషన్ ఉందా? ఉందా? డెడ్ యాంటీ కాంబినేషన్ 6 ఉంది కదా, అప్పుడు దాన్ని ఇలా చూపించాలి. ఇది ఏ అంటే ఉందని. తర్వాత దీనిలో ఉందా డెడ్ యాంటీ కాంబినేషన్? 7-3 ఉంది, 7-4 ఉంది, ఏదో ఒకటి చూపించవచ్చు. తర్వాత దానిలో ఉందా డెడ్ యాంటీ కాంబినేషన్? 3-8 ఉంది. సో ఇలా చూపించాలి. తర్వాత దీనిలో చూడండి డెడ్ యాంటీ కాంబినేషన్ ఉందా? ఉంది సార్. ఏముంది డెడ్ యాంటీ కాంబినేషన్? లేదు. మనకు 6లో ఏం లేవు కదా. తర్వాత దీనిలో ఉందా డెడ్ యాంటీ కాంబినేషన్? 3-7-3-8 ఉంది. మనం ఏదో ఒకటి చూపిస్తే చాలు. సో ఇప్పుడేం చేయాలి? వీ విల్ టేక్ అని రాయాలి. వీ విల్ టేక్ అంటే మనం ఏం తీసుకోవాలంటే ఈ డెడ్ యాంటీ లేనిది తీసుకోవాలి. ఇప్పుడు డెడ్ యాంటీ ఉంది ఏది? 3కి డెడ్ యాంటీ ఉంది, 3 తీసుకోకూడదు. ఇక్కడ 4 ఉంది, 5 ఉంది, తీసుకోకూడదు. 9 ఉంది. మరి డెడ్ యాంటీ లేదు ఒక్కటే ఉంది, 6. సో ఇతని నేమ్ టోటల్ ఏమై ఉండాలి? 6 అయి ఉండాలి. వీ విల్ టేక్ 6. ఒక్కోసారి అక్కడ ఎక్కువ నెంబర్లు వస్తాయి. ఇది సింగిల్ డిజిట్ లో, సింగిల్ డిజిట్ లోనే పేరు అవ్వదు, డబల్ డిజిట్స్ కావాలి. ఇక్కడ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మనకి ఒకటే వచ్చింది సింగిల్ డిజిట్. కొంతమందికి 4-5 వస్తాయి నెంబర్లు, కొంతమంది 3 వస్తాయి, కొంతమంది 2 వస్తాయి. ఏంటి 15 రావటం అంటే 6 బదులు 15 వస్తుంది. డబుల్ 2 అదే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. ఇప్పుడు ఫస్ట్ ఈ విధంగా సింగిల్ డిజిట్ ని రెడీ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ కి తన పేరులో టోటల్ అంతా సింగిల్ చేసుకుంటే ఎంత రావాలి? 6 రావాలి. ఈ 6 రావటానికి కొంతమందికి ఇలా 6 అనే ఒకటే ఉంటది, ఇంకొంతమందికి కొన్ని ఎక్కువ రావచ్చు. అట్లా ఉదాహరణకి మీకు ఎన్ని వచ్చినాయి సార్? నాకు అన్ని తీసుకోవచ్చు. చూడండి అది ఒకసారి చేయండి రఫ్ లో, మీరు అర్థమవుతుంది మీకు. మీరు ఆ 2 రాసుకోండి. ఏది పైన నంబర్లు రాసుకోండి ఆయన చెప్పే ఉదాహరణగా. తర్వాత ఆయన యొక్క ప్యాటర్న్ రాసుకోండి. మీరు ఏది అడగబోయారు? ఈ 6 ఉన్న దానికి డెడ్ యాంటీ రాలేదు కాబట్టి, మిగతా అన్నిటికీ డెడ్ యాంటీలు వచ్చాయి కాబట్టి రాంది తీసుకోవాలి. డెడ్ యాంటీ మనకు పనికింత రాదు కదా. అది ఇప్పుడు సార్ చెప్పే చేయండి. మీరు సార్కి ఎంత వచ్చింది అలా పైన రాసుకోండి. సార్ చెప్తున్నారు 1, 1, 2, 4 ప్యాటర్న్. 1, 1, 1, 1, 2, 4. అలా కాదు, అలా కాదు, ప్యాటర్న్ చెప్తున్నారా? ముందు 5 చెప్పండి. వాళ్ళు పైన రాసుకున్నారు కదా నెంబర్స్, అవి ఏమొచ్చినాయి మీకు? అవి హార్మోనియన్స్ ఇక్కడ 1, 2, 4, 5, 8 కొట్టివేయగా ఏమొచ్చినాయి? అవే సార్. త్రిభుజంలో ఇక్కడ ఏమొచ్చినాయి? ఇది వేరే ఉంది, ఇక్కడే ఉంది చూడండి. 1, 2, 4, 5 అని రాసుకోండి పైన. మనకేం రాశారు? 3, 4, 5, 6, 9 రాశారు కదా. ఇప్పుడే రాస్తారు 1, 2, 4, 5, 8 రాయండి. రాసి దాని కింద ఆయన ప్యాటర్న్ వేసుకోవాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 5 ఉన్నాయి కదా. మన దానిలో 5 సార్లు రాయాలి ఆయన ప్యాటర్న్. వేయండి 5 సార్లు. ఏంటి ప్యాటర్న్? 1, 1, 2, 4. 1, 1, 2, 4. అంటే ఇక్కడ ఏం రాస్తారు పైన? 1, 1, 2, 4. 1, 1, 2, 4. 1, 1, 2, 4. 1, 1, 2, 4. 1, 1, 2, 4 రాయాలి. దాని కింద ఏం రాస్తారు? ఆయన నెంబర్లు ఉన్నాయిగా. ఫస్ట్ 1 అన్నిట్లో 1, 1. తర్వాత 2 అన్నిటి అట్లా. అలా చేసి చూడండి ఒకసారి. ఆయనకి ఏమొచ్చిందో సింగిల్ డిజిట్ చెప్పండి చేసి.